Hi friends, good morning. This is morning walk in village. So let's see how the villages looks like now. So these are the paddy fields. So you can see sunflower plants also. ఇది శనగలు, శనగ తోట. ఇక్కడ ప్రొద్దుటూరు కూడా వేసినారు అనమాట. ఇలాగే నడుచుకుని పోతే మనం మరికొన్ని చోట్ల మరికొన్ని పంటలు కూడా చూడవచ్చు. చూపిస్తాం. ఇది వచ్చి పులివెందుల దగ్గర ఒక విలేజ్, కడప డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఈ పక్క ఏముందంటే మనకు కంది అనమాట. మన కందిపప్పులు వచ్చాయి కదా, ఆ కంది చెట్లు ఈ పక్క ఉంటాయి. మీకు ఎండకి కనిపించకపోవచ్చు ఇప్పుడు బికాస్ ఆఫ్ సన్ లైట్. ఇప్పుడు చూసి అంటే పొద్దున కూడా అన్నీ కూడా సూర్యుడు ఏ పక్క ఉంటే ఆ పక్క ఉంటాయి అనమాట. ఇట్స్ ఫేసింగ్ ది సన్. ఈ శనగలు ఇది మాది, ఈ ఒక ఎకర. ఇక్కడ మన వర్షాలకు కొంచెం దెబ్బతిన్నాయి, పూత వస్తుంది. ఇప్పుడు దగ్గర నుంచి చూస్తే మీకు పూత కనిపిస్తుంది పింక్ కలర్లో. అలా ఒక తోట, ఒక ఎకరా వచ్చి ఇక్కడ ఒక తోట మాదనమాట. ఇక్కడ చూసారా నిమ్మ చెట్లు వేశారు. ఇవి కంది, ఇది నిమ్మ. కింద పెసర్లు కూడా వేసున్నారు. నిమ్మ తోటతో పాటు పెసర్లు కూడా ఉన్నాయన్నమాట. ఈసారి చాలా మటుకు వర్షాల వల్ల ఎక్కువ పడడం వల్ల కొంచెం పంట దెబ్బతినింది. నీళ్ళు నిల్వ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ చెట్లు చనిపోతాయి అన్నమాట. ఇక్కడ చూసారంటే సడన్గా ఇక్కడ గ్రే కలర్లో ఉన్నవన్నీ కూడా చనిపోయినాయి. ఆ పచ్చ కలర్లో ఉన్నమాట మాత్రమే బతికినాయంట. ఇక్కడ చూసారంటే ఆల్మోస్ట్ 2 ఎకరాలు ఉన్నాయి. 2 ఎకరాల్లో ఒక 3/4 ఎకరా వరకు చిన్న భాగం పోయింది. ఈ నిమ్మ చెట్లకి ట్రిప్స్తో వాటర్ అందిస్తున్నారు. ఇక్కడ దున్ని పెట్టారు, ఇంకా ఏం వేయలేదు. ఇక్కడ దూరంగా ఈ మనం పూల చెట్లు వేసినారు. చామంతి, బంతి. ఇక్కడ చూసినట్టు అరటి తోట అన్నమాట. అరటి చెట్లు ఇక్కడ తోటలు ఎంత కొనుక్కునేటప్పుడు రేటు ₹3, ₹4 ఉంటాయి. కిలో అంటే కిలో ₹3, ₹4. అది మన చేతికి వచ్చేసరికి అది ₹30, ₹40. ఇట్ ఇస్ వెరీ సాడ్. చూసినట్టే ఇది పశువులకి మేత కోసం వేసినట్టున్నారు. ఇది పశువుల మేత కోసం. గుడ్. ఇప్పట్లో అందరూ కూడా ఈ కెమికల్స్ మీద ఆధారపడి వ్యవసాయం చేయడం జరుగుతుంది. ఇది టమోటా. నిన్ననే పంట కోసి ఉన్నారు. మేబీ మళ్ళీ ఇంకో కొత్త కోసం వెయిట్ చేస్తున్నాను.
ఇది టమోటా అండి. చెప్పినట్టు ఇక్కడ చాలా వరకు మనం చూస్తే ఎక్కువగా మన రసాయనాల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు అనమాట. మన ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి ఈ పశువుల పేడతో సంబంధించినటువంటి కాంపోస్ట్ ఎరువులు కానీ యూజ్ చేసి చేయడం చాలా మటుకు తక్కువగానే ఉన్నాయి. మనం అనుకుంటాం కానీ చాలా మటుకు తక్కువగానే ఉన్నాయి. ఇది చూసింటే పెసర ఆల్మోస్ట్ 5-6 ఎకరాలకి ఇదే వేసినట్టున్నారు అనమాట. పెసర పంట కూడా చెట్లు బాగానే వచ్చినాయి ఈసారి. ఈ మధ్య వేసినట్టున్నారు. ఆ దూరంగా ఉండేది నిమ్మ చెట్లు ఉన్నాయి ఆ పక్క. అప్పుడు చాలా వరకు దరిదాపుల్లో 5 ఎకరాల పైన నిమ్మ చెట్లు ఉన్నాయడా. ఇవి ఇక్కడ పెసర వేసినారు. నాకు ఒక ఆశ అండి ఎప్పుడు కూడా, ఈ పల్లెటూరులో రోడ్డు ఉంది కదా, ఈ రోడ్లు వెంబడి అక్కడక్కడ పెద్ద చెట్లు అనమాట. పెద్ద చెట్లు నాటుకుంటూ పోతే ఒక 50 సంవత్సరాలకి అది చాలా పెద్దది అవుతాయి. నాటేదంటే చిన్న ప్లాంట్లు నాటితే అవి పెద్ద చెట్లు అవుతాయి. 50 సంవత్సరాలకి మంచి నీడనిస్తాయి. అదొక నాకు ఆశ నాటించాలనేసి. నడిచి ఇక్కడనే కాదు, అన్ని ఊర్లలో అన్ని పల్లెటూళ్ళల్లో వాళ్ళ యొక్క రహదారి ఉంటుంది కదా, ఊళ్ళకి వెళ్ళే దారిలో. సో ఆ దారిలో అక్కడక్కడ ఒక 5 చెట్లు, ఒక పల్లెటూరికి 5 చాలా పెద్ద చెట్లు, అంటే మొక్కలు పెద్దవి అయ్యే విధంగా. వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఐటీస్ ఇన్ఫోటెక్ వీ హ్యావ్ వన్ బిగ్ ట్రీ. ఎంట్రన్స్లో చాలా పెద్ద ట్రీ ఉంటుంది, 100 సంవత్సరాల పైన సంవత్సరాలు కలిగినటువంటి ఒక పెద్ద చెట్టు. అలాంటివి చాలా ఉన్నాయి. అలాంటివి ఒక 5 నాటేసి ఒక పల్లెటూరికి, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ టు కూల్ ది ఎన్విరాన్మెంట్ అండ్ గ్రాస్ ది పొల్యూషన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ది ఎన్విరాన్మెంట్. ఇక్కడ చూసానంటే పొలం దున్నిపెట్టారు, ఇంకేం వేయలేదు. పెసర ఉంది. దట్ ఈస్ ఫర్ టుడే. ఐఎమ్ రీచ్డ్ to the main road and I have to walk further for 1 more kilometer and I will come back. So